ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో పదవుల పందెరం మొదలైందా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారు అయితే నామినేటెడ్ లేదంటే పార్టీలో ఏదో ఒక పదవి ఆశిస్తున్నారా? ఎన్నికల్లో డూ ఆర్ డైగా పోరాడిన టీడీపీ కేడర్ మంగళగిరిలో మకాం వేసి మరి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారా? అధినేత చల్లని చూపుతో పదవి వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నదెవరు? అధిష్టానం మదిలో ఉన్నదెవరు? వాచ్ ది స్టోరీ. 5 ఏళ్ల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ శ్రేణుల్లో పదవుల పందేరం కొనసాగుతోందట. మంగళగిరిలో మకాం వేసి మరీ పార్టీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ గెలుపులో తమ వంతు పాత్ర పోషించిన నేతలు ఇప్పుడు పదవులు కోరుకుంటున్నారట. ఇప్పుడు ఓడితే ఇక భవిష్యత్తు లేదన్నట్లు ఎన్నికల సమయంలో కష్టపడ్డ నేతలు ఏదో ఒక పదవి ఆశిస్తున్నారట. వాస్తవానికి గత ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు చాలా మంది నేతలు కార్యాలయం వైపు రావటానికి కూడా భయపడ్డారు. జగన్ సర్కార్లో కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, దాడులకు తెగబడటంతో బయటికి వచ్చేందుకు కూడా ధైర్యం చేయలేదట. అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాత నేతలంతా వైసీపీ సర్కారుకు ఎదురు తిరగటం మొదలుపెట్టారట. నిత్యం ప్రజల్లోనే గడిపారట. అలా పార్టీ గెలుపులో తమ వంతు పాత్ర పోషించి అధికారంలోకి వచ్చారట. దీంతో ఇప్పుడు వారంతా ఏదో ఒక పదవి ఆశిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన నేతలంతా ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్నారు. కొందరు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నిస్తుంటే మరికొందరు పార్టీ పదవుల కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు కూడా. ఇందుకోసం కొందరైతే పైరవీలు కూడా చేయిస్తున్నారట. గతంలో పార్టీ పదవులు అనుభవించిన వారేమో నామినేటెడ్ పదవుల కోసం, అధికారం అనుభవించిన వారేమో పార్టీ పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్లో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హోంమంత్రి అయ్యారు. అయితే ఆ పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటివరకు ఆ పదవిని ఎస్సీకి కేటాయించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు పీతల సుజాత, పనబాక లక్ష్మితో పాటు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో గ్రీష్మ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ తరపున ప్రచారం చేయడంతో ఆ పేరును పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీసీల అధ్యక్ష పదవి కోసం లిస్టు పెద్దగానే ఉందట. రైతు సంఘం నేతగా శ్రీనివాసులు రెడ్డినే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఎల్ నేతగా కొల్లు రవీంద్ర స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే సీనియర్ నేతకు అవకాశం దక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కొత్త అధ్యక్షునిలా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పార్టీ పదవులపై ఆయన కసరత్తు చేస్తున్నారట. ఇప్పటివరకు పార్టీ పదవుల్లో ఉన్న నేతలు ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయనే భావనలో ఉన్నట్లు సమాచారం. జాతీయ అధికార ప్రతినిధులు పట్టాభి, జీవీ రెడ్డి, తిరునగరి జ్యోత్స్న, డ్వాక్రా అంగన్వాడీ సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళా రాష్ట్ర నేతలు మజ్జి పద్మావతితో పాటు పలువురు పార్టీ నేతలు ఇప్పుడు పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారట. ఏపీ మహిళా కార్పొరేషన్ చైర్మన్, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్, పర్యాటక శాఖ కార్పొరేషన్, ఏపీ ఐఐసీ చైర్మన్, సోషల్ వెల్ఫేర్ బోర్డ్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవుల కోసం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. పదవి పొందేందుకు గట్టి స్కెచ్ వేస్తున్నారట. ఇక నేతల పనితీరుపై పార్టీ అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలు ఈ నెల 12 లోపు ఇవ్వాలని అన్ని శాఖలను జీఏడీ ఆదేశించింది. మరి అధినేత చల్లని చూపు ఎవరి మీద ఉందో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.